హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రైట్ ఫ్రమ్ పేరు దగ్గర నుంచి, భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం దగ్గర నుంచి, భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి దగ్గర నుంచి ప్రతి దాని మీద ఆర్ఎస్ఎస్ ఒక దాడి చేసి బీజేపీ వాళ్ళకి వాళ్ళ ప్రొటీజీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రొటీజీ అయినటువంటి బీజేపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో దేశం పేరు దగ్గర నుంచి, రాజ్యాంగం పేరు దగ్గర నుంచి భాషల యొక్క మౌలిక స్వరూపాలు మొత్తాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందంటే అవుననే చెప్పాలేమో. ఇప్పుడు మనం ప్రధానంగా నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఖచ్చితంగా బీజేపీ భారతదేశం పేరు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది మనకు. సో దీన్ని ఇండియా దట్ ఈస్ భారత్ అనేది దాంట్లో ఇండియా తీసేసి భారత్ అనే పేరుని పెట్టాలనేసి ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈ ప్రయత్నంలో భాగంగాను ఇండియాలో 2023లో ఇండియా హోస్ట్ చేసినటువంటి G20 సమ్మిట్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేసి క్లియర్గా రాశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రాయకుండా డిన్నర్ హోస్ట్ చేసినప్పుడు ఆ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఇన్విటేషన్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఆర్ఎస్ఎస్ నుంచి క్లియర్గా వచ్చినటువంటి గైడ్లైన్స్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి రెస్పెక్టివ్ కంట్రీస్ అన్నిటికీ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఇన్విటేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ మనం ఈ ఇండియా పేరుని పూర్తిగా భారత్గా మార్చాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేసి సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఒకటి శిక్షా సంస్కృతి ఉత్తమ్ న్యాస్ అనే ఒక సంస్థ ఉంది. ఇది అఫిలియేటెడ్ టు ఆర్ఎస్ఎస్ సంస్థ. ఇది సంఘ్ పరివార్లో భాగమైనటువంటి సంస్థ. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసింది, ఇక నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ అయిపోయే ఎనీ నోటిఫికేషన్, ఎనీ గెజెట్, వాట్ ఎవర్ ఎనీ డ్రాఫ్ట్, దాంట్లో ఇండియా అనే బదులుగా ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా అఫీషియల్ కమ్యూనికేషన్స్ అన్నింటిలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యే ప్రతి అఫీషియల్ కమ్యూనికేషన్లో ఇండియా అనే పేరుని తీసేసి అఫీషియల్గా భారత్ అనే పేరుని పెట్టాలని ఒక అఫీషియల్గా రాయాలనేసి ఒక డిమాండ్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ దీన్ని ఇండియా అనే పేరు కంప్లీట్గా తీసేసి భారత్ అనే పేరుని దేశంలో దేశం పేరు మార్చాలి, రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఆ అమెండ్మెంట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా ఇక నుంచి ప్రెసిడెంట్ మొత్తానికి భారత్ అనే పేరుతోనే ఆల్ అఫీషియల్ కమ్యూనికేషన్, నోటిఫికేషన్స్ ఆర్ గెజెట్స్ వాట్ ఎవర్ అన్నీ కూడా భారత్ అనే పేరుతో రావాలనేసి ప్రెసిడెంట్కి ఎస్ఎస్సివి శిక్ష సంస్కృతి ఉన్నతి న్యాస్ ఏదైతే ఉందో ఈ సంస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేసింది. అయితే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగే దాని ప్రయత్నంలో భాగంగా దగ్గరగా ఇప్పటికే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఇండియా మొత్తానికి సంబంధించి ఒక 200 ప్రాంతాలలో 10 లక్షల మందితో సంతకాల సేకరణ చేసి ఆ సంతకాల సేకరణ కూడా ఇండియా అనేది లేకుండా కంప్లీట్గా భారత్ అనే పేరుగానే భారతదేశం యొక్క పేరు చలామణి అయ్యేదానికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ జరిగేంత వరకు కూడా భారత్ అనే పేరుతో ఇక నుంచే ప్రెసిడెంట్ తన కార్యకలాపాలు సాగించాలి అనేసి ఒక దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో 10 లక్షల సంతకాలు సేకరించేదానికి, అది డాక్టర్స్ నుంచి, లాయర్స్ నుంచి, ఇంజనీర్స్ నుంచి, ఎడ్యుకేషనలిస్ట్ అందరి నుంచి కూడా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ భారతదేశంలో సంబంధించినటువంటి ఈ 10 లక్షల సంతకాలు మొత్తం ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేసి అక్కడ నుంచి రాజ్యాంగబద్ధంగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసేసి ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తీసేసేసి ఖచ్చితంగా భారత్ దట్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్ అని ఉంచుతారు, లేకపోతే భారత్ అని పెట్టేదానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు గోల్వాల్కర్ భావజాలం ఏదైతే ఉందో, వీళ్ళు రాష్ట్రాల యొక్క మనుగడ, రాష్ట్రాల ఎగ్జిస్టెన్స్ లేకుండా కేవలం యూనియన్ గవర్నమెంట్ ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ కూడా వీళ్ళు తీసేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అండ్ వీళ్ళకు ఈ ఎస్ఎస్సివిఎన్ అనే ఈ ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ సంస్థ ఏదైతే ఉందో భారత్ అనే దానికి కొత్త నిర్వచనం ఇచ్చే పనిచేసింది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మనం చదువుకున్న చరిత్రలో భారతదేశానికి పేరు ఎలా వచ్చిందంటే, ఒక భరతుడు అనే రాజు పరిపాలించిన ల్యాండ్ కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చిందని మనం జనరల్గా చదువుకున్నాము. కానీ ఇక్కడ మళ్ళీ ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళు అనుకున్నటువంటి భాష నాకు తెలిసి సంస్కృతం అనుకుంటున్నా. భా అంటే లైట్, రథ అంటే డివోటెడ్, లైట్ డివోటెడ్ ల్యాండ్గా దీన్ని ప్రొజెక్ట్ చేయబోయే ప్రయత్నం చేస్తున్నారు. భరతుడు పరిపాలించిన ల్యాండ్ కాబట్టి భారతదేశం అనేది మనం ఇంకా మర్చిపోవడమే. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నారు. భారత్ అంటే లైట్ డివోటెడ్ ల్యాండ్ అనేసి ఒక కొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో భారత్కి ఇవ్వబోయే డెఫినేషన్ ఓవరాల్గా ఏంటంటే, ల్యాండ్
ల్యాండ్ డివోటెడ్ టు నాలెడ్జ్ అండ్ ఎన్లైటైన్మెంట్ అనేసి ఒక కొత్త నిర్వచనం ఇచ్చి ఇండియా పేరును సమూలంగా మార్చేదానికైతే ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అండ్ ఇండియా అనే దానికి ఒక మీనింగ్ లేదు. ఆక్స్ఫర్డ్లో కూడా చాలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఇండియా అనే పేరుకు చాలా డిమీనింగ్ మీనింగ్ ఉంది అనేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే క్లియర్, మనము భారతదేశం అంటే భరతుడు పరిపాలించిన ల్యాండ్ అనో లేకపోతే భరత అనే ట్రైబ్ అని సంబంధించిన దాని నుంచి పేరు వచ్చిందని మనం చదువుకున్న చరిత్ర, మనం చదువుకున్న పుస్తకాల నుంచో అది మొత్తం మర్చిపోయి ఇక నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే మన చరిత్ర అవ్వాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే మనం చదవాలి అనే దానికి ఈ ఇండియా పేరుని భారత్గా కంప్లీట్గా మార్చాలి అని అనుకునే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఆర్ఎస్ఎస్ ఒక సీనియర్ ఫంక్షనర్ ఏమంటున్నారంటే దెర్ ఈజ్ నో లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ అనే కల్చరే లేదు ఇండియాలో. ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ కూడా నేషనల్ లాంగ్వేజెసే. అండ్ హిందీ చాలా గ్రాడ్యువల్గా ఒక ప్రోగ్రెసివ్గా నేషనల్ లాంగ్వేజ్గా ఎమర్జ్ అవబోతుంది. హిందీ నంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ని పెంచేసేసి హిందీ దేశం మొత్తానికి మాట్లాడే భాషగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందీని ఒకదాన్ని చేస్తున్నారు. సరే, ఆర్ఎస్ఎస్ ఫంక్షనరీస్ హిందీ ఒకదాన్ని కాదు, వేరే లాంగ్వేజెస్ని కూడా మీరు చేయాలి కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్పించే ప్రయత్నం చేయొచ్చు, అలా చేయరంట. హిందీ ఇప్పటివరకు అఫీషియల్ లాంగ్వేజ్ కానీ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వీళ్ళు డిక్లేర్ చేయాలంటే నేను అర్లియర్ వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పా, హిందీని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్పీకర్స్ని పెంచాలి. ఇండియాలో ఇప్పటికీ లెస్ దెన్ 40% ఆఫ్ ద పీపుల్ మాత్రమే నేటివ్ హిందీ స్పీకర్స్గా ఉన్నారు. దీన్ని నెంబర్ పెంచేసేదానికి తమిళనాడు నుంచి పెద్ద మొత్తంలో హిందీని నేషనల్ లాంగ్వేజ్ నుంచి అపోజ్ చేయాలనేసి 1937-39 దగ్గర నుంచి సి రాజగోపాలాచారి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా తమిళనాడు నుంచి చాలా తీవ్రమైన ప్రొటెస్ట్ వస్తుంది హిందీకి అగనెస్ట్గా. అక్కడ చేసిన ఉద్యమాల్లో 60-70 మంది 1967-69 మధ్యకాలంలో చనిపోయారు హిందీ అగనెస్ట్ లాంగ్వేజ్లో. అండ్ 1937 కూడా అక్కడ జరిగినటువంటి పోరాటంలో ఇద్దరు చనిపోయారు, ప్రాణాలు అర్పించారు హిందీ లాంగ్వేజ్కి అగనెస్ట్గా, హిందీ మా మీద రుబ్బద్దు అనేసి. అయితే ఈ క్రమంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో హిందీ భాషను ప్రమోట్ చేయాలంటేసి అక్కడ వీళ్ళు చేయబోయే ప్రక్రియ ఏంటంటే సర్టిఫికేట్ కోర్సును పెట్టేసి 2-3 నెలల సర్టిఫికేట్ కోర్సు పెట్టేసేసి ఈ సర్టిఫికేట్స్ ఎంతమంది అయితే తీసుకుంటారో వాళ్ళ ద్వారా ఆ నంబర్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి ఇదిగో తమిళనాడు నుంచి కూడా ఇంతమంది హిందీ స్పీకర్స్ ఉన్నారు, ఇంతమంది హిందీ నేర్చుకున్నారు, ఇంతమంది హిందీ మాట్లాడుతున్నారని ఒక ఫ్యాబ్రికేటెడ్ నంబర్ ఇచ్చేసి, ఒక ఫేక్ నంబర్ ఇచ్చేసి తమిళనాడులో కూడా హిందీ మాట్లాడే ఉన్నారు. సో దేశవ్యాప్తంగా హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలి. హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలంటే వేరే భాషల నుంచి, వేరే ప్రాంతాల్లో మాట్లాడే భాషల నుంచి ఒక ప్రొటెస్ట్ అవుట్రేజ్ రాకుండా ఉండాలంటే ఇండియాలో రీజనల్ లాంగ్వేజ్ అనే అంటూ ఏ లాంగ్వేజ్ లేదు, అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్ అంటారు. మరి అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్ అయినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ నార్త్ ఇండియాలో ఎందుకు మాట్లాడరు? ఎందుకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందీ మాత్రమే సౌత్ ఇండియాలో మాట్లాడబోయిన ప్రయత్నం జరుగుతూ ఉంటుంది? ఇది ఆర్ఎస్ఎస్ యొక్క దుర్మార్గం. ఒక పక్క భాష మీద, ఒక పక్క దేశం యొక్క పేరు మీద, ఇంకో పక్క ఎడ్యుకేషన్ విధానం మీద 1 నేషన్ 1 ఎలక్షన్ అంటాడు, 1 నేషన్ 1 లాంగ్వేజ్ అంటారు, 1 నేషన్ 1 నేమ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ ఇండియా పేరు ఇండియా దట్ ఈస్ భారత్ అనే దాన్ని తీసేసి కంప్లీట్ భారత్ అంటే 1 నేషన్ 1 నేమ్ అంట. ఇప్పుడు 16 పేర్లు ఉన్నాయంటే ఇండియాకి, ఒకటే పేరు కదా, ఇండియా అనే పేరే ఉంది. ఇండియా దట్ ఈస్ భారత్ ఒక నేమే, అది 2 డిఫరెంట్ నేమ్స్ ఏం కావు కదా. సో 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 నేమ్, 1 నేషన్ 1 నేమ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్. వీళ్ళు ఒకరోజు వస్తే 1 నేషన్ 1 ఫుడ్ అంటారు, అందరు వెజిటేరియన్ ఫుడ్ తినాలి. ఆ వెజిటేరియన్లో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పే తిండి తినాలనేది రోజు కూడా మనకు వస్తుంది. ఈ బీజేపీ కానీ అధికారంలో ఇంకొన్ని రోజులు ఉంటే 1 నేషన్ 1 ఫుడ్ అంటాడు, 1 నేషన్ 1 క్లాత్ అంటాడు. వాడు చెప్పిన బట్టలు మనం వేసుకోవాలి. ఆల్రెడీ 1 నేషన్ 1 కార్డు తీసుకొచ్చారు, 1 నేషన్ 1 రేషన్ కార్డు. ఈ రకంగా దేశం మొత్తానికి ఈ బీజేపీ అనుకున్నటువంటి యూనిఫైడ్ దేశంగా మార్చేసి ఈ ఆర్ఎస్ఎస్ ఎజెండా మొత్తాన్ని దేశం మొత్తం చూపించే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. అప్పుడు తెలుగు ఏమైపోవాలా, మరాఠీ ఏమైపోవాలా, గుజరాతీ ఏమైపోవాలా, రాజస్థానీ ఏమైపోవాలా, తమిళ్ ఏమైపోవాలా, కన్నడ ఏమైపోవాలా? ఇప్పుడు భారతదేశం 1 నేషన్ 1 నేమ్ కాకుండా 196 పేర్లతో పిలవట్లేదు కదా. ఒక పక్క భారతదేశం నేమ్ మీద, ఒక పక్క లాంగ్వేజెస్ మీద, ఇంకో పక్క వచ్చేసి కల్చర్ మీద. ఈ రకంగా సంఘ్ పరివార్ దాడి నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ కాకుండా బయట ఉంటే ఒక సమస్త దేశాన్ని ప్రభుత్వాన్ని నడిపేది ఎక్కడ ఉండదు. ఒక భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ పోకడలు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుద్ది. కానీ ఇక్కడ ఈ విచిత్రం ఏంటో ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆర్ఎస్ఎస్ ఇచ్చే సూచనలతో ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అక్కడ. ఇది ఆర్ఎస్ఎస్ సూచనలతోనే ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఎగ్జాంపుల్ ఇది. వీళ్ళెవరు అసలు డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఇక నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్, ప్రతి అఫీషియల్ కమ్యూనికేషన్లో భారత్ అనే పేరే వాడాలని డిమాండ్ పెడుతున్నారంటే వీళ్ళు
అంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి కూడా వీళ్ళు డిమాండ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే భారతదేశంలో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అసలు ఏమాత్రం గౌరవించారనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా మనకు? సో ఇది ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి సకల వ్యవస్థల మీద, సకల సంస్థల మీద, సకల ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకు ప్రతి దాని మీద ఆర్ఎస్ఎస్ కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నంలో మాత్రం ఉంది. ఇంకొకసారి 2029లో కానీ బీజేపీ కానీ దేశంలో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భారతదేశం యొక్క మౌలిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ.